హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన. ఇదిగోండి, ఇక్కడ కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ అయితే చిక్కుడుకాయ హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశానండి. చాలా ఉంది చిక్కుడుకాయ. చెట్టు ఏమో ఎండిపోతున్నట్లుగా ఉంది, కానీ ఇంకా అక్కడక్కడ కొంచెం చెట్టుకొకటి పుట్టుకొకటి ఉన్నట్టుగా కొన్ని కాయలు అయితే ఉన్నాయి. చూసుకుంటూ హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ చిక్కుడు చెట్టు నుంచి అయితే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి. చాలా చిక్కుడుకాయ హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే సగం అయిపోయింది. కొంచెం ఏమో ఎండిపోతుంది, కొంచెం ఏమో పచ్చగా ఉంది. ఇంకా పూత కాత అయితే కొంచెం వస్తుందండి. ఇంకా వచ్చిన కాడికి పర్లేదు, బాగానే వస్తుంది. మా ఇంటికి సరిపడా అయితే వస్తుందండి కాయ. చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా వస్తుందో. మరీ ముదిరినట్టు కాకుండా మరీ లేతగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడే ఇలా హార్వెస్ట్ అయితే చేసుకుంటానండి. మరీ ఎక్కువగా ముదిరినా కానీ అందులో అన్ని సీడ్స్ అవుతాయి కదా, మరీ అలా కూడా తినబుద్ధి కాదు. అందుకని కొంచెం లేతగా ఉన్నప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, చెట్టు మొత్తం చూపిస్తున్నాను. సగం వరకు అయితే ఎండిపోయిందండి. ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది అంతే. చూడండి ఇలా అయిపోయిందో. బంతిపూలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో. గార్డెన్లో 3 రకాల బంతిపూలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి ఇంత వచ్చింది చిక్కుడుకాయ. చూడండి అంతా ఒకే రకంగా ఎంత బాగుందో. ఇక్కడ ఒకే ఒక గోచిక్కుడు మొక్క ఉందండి. ఇంకా ఈ గోచిక్కుడు కాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి 2-3 కాయలే ఉన్నా కానీ లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయండి, మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే హార్వెస్ట్ చేయట్లేదు. గార్డెన్ మొత్తం సగం అయిపోయిందండి. సగం ఎండిపోయినట్లుగా, సగం అక్కడక్కడ కొన్ని కొమ్మలు పచ్చగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఒక 2-3 కాకరకాయలు ఉంటే అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ కాక చెట్టు కూడా మొత్తం ఎండిపోయింది. ఇంకా గార్డెన్ మొత్తం అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. గార్డెన్లో చాలా పని అయితే ఉంది. ఇక్కడ కొన్ని కాకరకాయలు అయితే వచ్చాయండి. కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా చూడండి కొంచెం ఉల్లాకైతే ఉంది. ఇంకా ఉల్లాకైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే ఇంట్లో మనం కర్రీలో వాడుకునేటప్పుడు కొన్ని అలా మొలకలు వచ్చినట్టుగా వస్తాయి కదండి. ఆ ఉల్లిపాయలు తెచ్చి ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడైతే హార్వెస్ట్కి మంచిగా వచ్చేసాయి. నాకైతే చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే ఎల్లిపాయలు పెట్టుకున్నాను. కొంచెం ఇల్లాక కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. తాలింపులో వేస్తే అయితే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఇవి కూడా పండించుకుంటాను, నా మందం నేను కొంచెంగా. ఇక్కడ కొంచెం కరివేపాకు ఉందండి. కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. గార్డెన్లో ఎప్పటికప్పుడు కరివేపాకు అయితే ఫ్రెష్గా వస్తుందండి. ఇంకా కరివేపాకు కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయండి, లేతగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో వంకాయలు అయితే. ఇంకా వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈసారి అయితే ఈ ఒక్క వంకాయ చెట్టే కొంచెం ఎక్కువ కాయలు అయితే ఇస్తుందండి నాకు గార్డెన్లో. ఈరోజు కొన్ని ఎక్కువే వస్తాయి ఈ హార్వెస్ట్కి అయితే. గార్డెన్లోకి వచ్చి చూసినప్పుడు అయితే ఇంకా గార్డెన్లో కూరగాయలు ఏమి లేవనే అనిపిస్తుంది. ఇంకా ఇలా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒకటి ఇంకా హార్వెస్ట్కి అయితే వస్తూనే ఉంటాయండి. చూడండి వంకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయింది. చాలా వచ్చాయి వంకాయలు, లేతగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి బంతి చెట్టుకైతే ఎంత బాగా పూస్తున్నాయో బంతి పూలు అయితే. గార్డెన్లో పూలు చూస్తుంటే భలే కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇంకా కొన్ని అయితే బంతి పూలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. ఇక ఈ బంతిపూల హార్వెస్ట్తో అయితే ఇంకా గార్డెన్లో హార్వెస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి పూలు అయితే ఎంత బాగున్నాయో చూడడానికి. ఇవైతే కలర్ఫుల్గా ఉంటాయండి, ఎంత బాగుంటాయో. ఇదిగోండి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్ అండి. కొన్ని కాకరకాయలు, వంకాయలు, ఇంకా చిక్కుడుకాయ అయితే మంచిగా వచ్చిందండి ఫ్రెష్గా. కొన్ని కూరగాయలు వచ్చినా హ్యాపీనే అండి, ఎందుకంటే ఈ మాత్రమైనా ఆర్గానిక్గా పండించుకొని తినగలుగుతున్నాం మేమైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.